సరే రాజు, ఎవరైనా చూస్తే బాగుండదు. మరి నేను వెళ్తాను. అమ్మాయి గారు ఇంకా సేపు ఉండొచ్చు కదా. మీరు ఇలా వెళ్తానంటే నాకెందుకో చాలా బాధగా ఉంది. ఉండిపోండి అమ్మాయి గారు. ఇలా ఉంటే మన ఆఫీస్లో వర్క్స్ అన్నీ ఎలా చకచక కంప్లీట్ అయిపోతాయి చెప్పు రాజు. కాస్త ఓర్చుకోవాలి మరి. ఏం చేద్దాం రాజు అనే విధంగా రూప అంటూ ఉంటుంది. సరే రాజు నేను వెళ్తాను అని అంటూ ఇక అలా ఆఫీస్ నుండి వెళ్తూ ఉంటే అదంతా చూసిన రేణుక మండిపడిపోతూ ఉంటుంది. మీరేమో సంతోషంగా ఉంటున్నారు కదా, ఇక ఆ సంతోషాన్ని ఆవిరి చేసే సమయం వచ్చేసింది. ఆవిరి చేసి తీరుతాను అని కోపంగా అనుకుంటూ ఉంటుంది రేణుక. మరోవైపు పార్టీకి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది శ్వేత దగ్గరుండి. అప్పుడు శ్వేత మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇంకా సేపట్లో రూప నువ్వు రాబోతున్నావు, కానీ నేనిచ్చే షాక్కి నువ్వు తట్టుకోగలవో లేవో నాకు తెలియదు, కానీ నేనిచ్చే షాక్కి మాత్రం నువ్వు కుప్ప కూలి పడిపోవాల్సిందే అని ఈ విధంగా అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది శ్వేత. ఇక అప్పుడే శ్వేతకి ఫోన్ చేస్తుంది రేణుక. అవును శ్వేత, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి రేణుక అది? నువ్వు అక్కడ ప్లాన్ చేసావు అంటే ఏంటి? అదే పార్టీ కోసమని చేసావు కదా. అవును రేణుక, అందరినీ ఇన్వైట్ చేసావు దగ్గరుండి. అవును కదా, మరి నువ్వు ఇంకా రాలేదే? వస్తున్నాను శ్వేత. ఒక్కదానివి నువ్వు ఎలా చేస్తావు చెప్పు, అందుకే నేను కూడా వస్తున్నాను. సరే రేణుక, త్వరగా వచ్చేసేయి, వచ్చాక మాట్లాడుకుందాం అని విధంగా అంటూ వెంటనే ఇక శ్వేత కాల్ని కట్ చేయగానే, పద గౌతమ్, ఇక మనం ముందుగా వెళ్ళి మనం చేయాల్సిన పని మనం చేసేద్దాం అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు గౌతమ్ రేణుక. మరోవైపు ఎక్కడున్నావు రాజు, ఇంకా రాలేదేంటి, ఇంత లేటా? రూప వస్తుంది కదా. వస్తుంది శ్వేత, నేను కూడా బయలుదేరుతున్నాను అని అంటూ కాల్ని కట్ చేయగానే, అసలేంటి పదే పదే రూప గురించి అడుగుతుంది అంటే అక్కడ ఏమైనా జరగకూడదు, ఏమైనా జరుగుతుందా? చచ, అయినా తనేం చేస్తుంది, నేను అక్కడ ఉంటాను కదా అని మనసులో రాజు అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే అలా రూప నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, అమ్మాయి గారు పార్టీకే కదా, పదండి అమ్మాయి గారు నేను తీసుకెళ్తాను. సరే రాజు అని అంటూ వెనుతిరగగానే ఎంతో అందంగా ఉన్న రూపని రాజు అలానే చూస్తూ ఉండిపోతాడు. అమ్మాయి గారు మీరు ఈ డ్రెస్లో ఎంతో అందంగా ఉన్నారు, ముద్దొచ్చేస్తున్నారు అమ్మాయి గారు, అంత అందంగా ఉన్నారు అని ఈ విధంగా అంటూ వెంటనే అలా రూప దగ్గరికి రాగానే, ఏంటి రాజు ఏం చేస్తున్నావు? ఏం లేదు అమ్మాయి గారు, ఇదిగో మీ బుగ్గకు దిష్టి చుక్క పెడుతున్నాను, అందరి కళ్ళు మీ మీదే పడతాయి, ఎందుకంటే అంతలా మెరిసిపోతున్నారు అమ్మాయి గారు అని ఈ విధంగా అనగానే, పో రాజు, ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటావు, నేను చెప్పిన మాటలు నిజమే కదా అమ్మాయి గారు అని విధంగా అంటూ అలా బుగ్గకు దిష్టి చుక్క పెట్టగానే రూప అలానే చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే పార్టీకి బయలుదేరుతారు. అలా రూపని తీసుకొని రావడాన్ని చూసిన రేణుక శ్వేత మండిపడిపోతూ ఉంటారు. పాపం, నువ్వు ఊహించలేవు రూప, ఇక్కడ నేను ఏం చేయబోతున్నానో అని మనసులో శ్వేత అనుకుంటూ అలా చూస్తూ ఉంటే, అదిగో ఇద్దరు కలిసి వస్తున్నారు, ఇంకా సేపట్లో పార్టీ మొదలు కాబోతోంది. అవును గౌతమ్, నేనున్నాను కదా, మన ఏర్పాట్లో మనం ఉన్నాం కదా, నువ్వు కంగారు పడకు అని విధంగా అంటూ వెంటనే సర్వర్ బాయ్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది, ఇదిగో ఈ మత్తు మందును నువ్వు ఇచ్చే డ్రింక్లో కలపాలి, అనుమానం రాకుండా అక్కడ కూర్చుంది కదా ఆ అమ్మాయికి ఈ జ్యూస్ ఇవ్వాలి, తను తాగేలా చెయ్యాలి. సరే మేడం, నీకెంత కావాలంటే అంత ఇస్తాను, కానీ అనుమానం ఎవ్వరికీ రాకూడదు. ఓకే మేడం అని విధంగా అంటూ వెంటనే రేణుక మత్తు మందిది ఇవ్వగానే ఇక ఆ జ్యూస్లో కలిపేసి సర్వెంట్ రూప దగ్గరికి వెళ్తూ ఉంటాడు.
ఇక అంతలో రేణుక ఇలా అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటుంది. పార్టీ అనగానే విచ్చేసిన అందరికీ కూడా మా తరపున ఐ మీన్ మా శ్వేత గారి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ పార్టీలో అనుకోని మలుపులు ఉండబోతున్నాయి. ఇక ఈ పార్టీని మనమందరం కూడా ఎంతో సంతోషంగా సక్సెస్ఫుల్ చేయాలి అని అలా రేణుక అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటుంది. అదే సమయానికి ఇదిగోండి మేడం జ్యూస్ తాగండి మేడం, తాగు రూప అని ఈ విధంగా రేణుక కూడా అనగానే వెంటనే రూప జ్యూస్ని తీసుకొని తాగుతూ ఉంటుంది. ఇక అంతలో అలా తాగగానే ఏదో తెలియని మత్తు రూపకి అనిపిస్తుంది. ఏంటి ఏదో నాకు కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ అలా చూస్తూ ఉంటే అదే సమయానికి శ్వేత స్టేజ్ మీదకి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఈరోజు రూపకి ఒక గొప్ప బహుమతి ఇవ్వబోతున్నాను. అది ఏంటి అనేది ఇంకా సేపట్లో మీ అందరికీ కూడా తెలియబోతుంది. కమ్ రూప, కమ్ టు ది డయాస్ అని విధంగా అనగానే వెంటనే అలా రూప స్టేజి పైకి వెళ్తూ ఉంటే అమ్మాయి గారికి ఏమైంది, అమ్మాయి గారు అలా ఉన్నారేంటి, అమ్మాయి గారికి ఏమై ఉంటుంది అని రాజు మనసులో అనుకుంటూ అలానే చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే శ్వేత ఇలా చెప్తూ ఉంటుంది. ఈరోజు రూపకి ఒక గొప్ప బహుమతి ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే రూపకి ఇంకా సంబంధాలు చూస్తున్నారో లేదో తెలీదు కానీ నేను మాత్రం ఒక మంచి బహుమతి ఇవ్వదలుచుకున్నాను. డ్రైవర్ అని అనగానే వెంటనే శ్వేత డ్రైవర్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అదిగో అతనే నీకు కాబోయే మొగుడు. ఎంతో బాగున్నాడు కదా, అయినా ఇంతకంటే మంచి వాళ్ళు నీకెలా దొరుకుతారులే, అంతే కదా రూప అని అనగానే ఇక రూప మండిపడిపోతూ కోపంగా చూస్తూ ఉంటుంది. అసలు మీరు ఏం చేస్తున్నారో మీకేనా అర్థమవుతుందా అని రూప అంటూ ఉంటే వెయిట్ అండ్ వాచ్ రూప, నేనేమి ఇవ్వబోతున్నానో పూర్తిగా నీకు చెప్పాలి కదా, పురుషోత్తం కం పురుషోత్తం అని అనగానే వెంటనే పురుషోత్తం నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, శ్వేత పార్టీ అన్నావు కానీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, పెళ్లి సంబంధం ఇద్దరికి కుదుర్చాలని చూస్తున్నాను రాజు, ఇందులో తప్పేముంది. ఏయ్ అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏంటి రూపా నువ్వేం మాట్లాడుతున్నావు, నేను నీకు సంబంధం కుదుర్చాలని నేను చూస్తుంటే అలా అంటున్నావు. ఏంటి నాకు సంబంధమా, హే ఏం మాట్లాడుతున్నావు అసలు, నీకు కాబోయే మొగుడేమో నా మొగుడు, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, వాట్ డు యు మీన్. అవును నా మొగుడు, నాకు నా మొగుడుండగా ఇంకో పెళ్లి చేస్తానని అంటున్నావేంటి, ఏంటి రాజు నీ మొగుడా, అసలు నీ మొగుడనడానికి నీ దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయి, ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఊరుకొని చెప్తున్నాను, నా రాజుని పట్టుకొని నా మొగుడిని పట్టుకొని నీ మొగుడని నువ్వెలా అంటావు, అవునా కావాలంటే సాక్ష్యం చూపించాలా, ఇదిగో చూడు నా మెల్లో ఉన్న తాళి, ఎంతకంటే సాక్ష్యం అక్కర్లేదనుకుంటా, ఎప్పుడు అర్థమైందా, నా మెడలో తాళిని చూసైనా తెలిసిందా, రాజుయే నా మొగుడు, అర్థమైంది కదా, ఇక నోరు మూసుకొని ఉండు, ఇలాంటి పిచ్చి పిచ్చి ఏసాలు వెయ్యకు, ఎందుకంటే నువ్వు పార్టీ అన్నావు వచ్చాను అంతేకాని నాకు నువ్వెవరు అసలు పెళ్ళి చేయాలని అనుకోవడానికి, నాకు ఆల్రెడీ రాజుతో పెళ్ళైపోయాక మళ్ళీ పెళ్ళేంటి, ఏంటి రాజు అంటే నీకు ఆల్రెడీ పెళ్ళైన విషయం నాకెందుకు చెప్పలేదు, చెప్పు రాజు అని అంటూ ఉంటే అంటే శ్వేత అని విధంగా అంటూ ఉండగా ఇదేంటి కథ ఇలా మలుపు తిరిగిందేంటి అని రేణుక అంటూ ఉంటే అదే నాకేం అర్థం కావట్లేదు, మందు తాగితే మొత్తం అన్నీ ఎలా కక్కేస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు రేణుక, అయినా ఇక దీంతో వీళ్ళ పెళ్ళి జరగదేమో కదా, చెప్పు గౌతమ్ వీళ్ళ పెళ్ళి జరగదు కానీ ఏమో మళ్ళీ ఈ రూపారాజుల మధ్య బంధం గట్టిపడుతుందేమో ఆలోచించు రేణుక, అలా జరగకూడదు, ఈ శ్వేతను తప్పించాక రూపను కూడా ఆటోమేటిక్గా తప్పించేసేస్తాను.